అందుకే పోలీసులకు ఆ కీ తెలుస్తుంది అనమాట. ఆ కీ తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కీ నొక్కుతారు, ఆటోమేటిక్గా తప్పు చేసినోడు ఆటోమేటిక్గా చెప్పేస్తాడు. అందుకే పోలీసుడు ఆ కీ ఎవడ బయటోడు చెప్పడు, వాళ్ళే గదిలోకి తీసుకెళ్ళి దాన్ని అప్లై చేస్తారు. ఎలా చంపవునాయన అంటే మొత్తం చెప్పేస్తాడు. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వస్తు యొక్క గుణమును పొందుకోకూడదు. వస్తు యొక్క గుణశీలమును వాడిన ప్రతి ఒక్కరూ దేవునికి దూరం అయిపోతారు. వారికి వారే అప్రతిష్ట పాలైపోతారు. వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసేసుకుంటారు. వాళ్ళకు వాళ్ళే మేము తప్పుడు వ్యక్తులము, మేము పాపులము, మేము నీచులము, మేము అబద్ధికులమని వారి నోటితో వారే సాక్ష్యం ఇచ్చి వాళ్ళే తీర్పుకు గురైపోతారు. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. వాళ్ళ నోటంటే ఎప్పుడు కూడా నేను పరిశుద్ధురాలని, వాళ్ళ నోటంటే ఎప్పుడు నేను పరిశుద్ధుని అని మాట రాదు. నేను ఎత్తపడతాను, నేను ఖచ్చితంగా దేవుడితో సహవాసం చేస్తాను, దేవుడు నాకు కృపనిచ్చాడు, ఆ కృప కొరకే నేను బ్రతుకుతున్నాను, ఆ కృపతో నేను జీవిస్తున్నాను, ఆ కృప కొరకు నేను ఒక సాక్షిని, ఆ కృప కొరకు నేను చచ్చిన చచ్చిపోతాను. కానీ రాజీ పడిన మాట వాళ్ళ జీవితంలో రాదు. హల్లెలూయా, ఆడు చస్తే చావని, ఆడు తింటే తిన్ని, ఆడు ఏమైపోతే అయిపోని, నేను బాగున్నాను కదా, నా జీవితం బతుకు బాగుంది కదా, ఆయనకి అవమానం వస్తే ఏంటి, ఆయన అప్రతిష్ట పాలైపోతే ఏంటి, ఆయన 10 మందిలో అవమానపరచబడితే ఏంటి, ఆయన రకాల జీవితాలు విచ్ఛిన్నమైపోతే నాకేంటి, నేను బాగున్నాను కదా, నాకు రావాల్సింది నాకు రావాలంతే. గుణము లేని స్త్రీ భ్రష్టత్వం కొని తెచ్చుకుంటుంది. హల్లెలూయా, చదవండి. ఈ సంగతి రాజునకు అధిపతులకు అనుకూలంగా ఉండిన కనుక అతడు మొమ్ముకను మాట ప్రకారం చేసింది. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభావత అనుసరించి తన ఇంటి వారిలో మాట్లాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని రాత ప్రకారముగాను, ప్రతి జన్మనకు దాని భాష ప్రకారంగాను రాజు తన సకలమైన సంస్థానాలకు దాని గూర్చిన తాకీదులు పంపించెను. హల్లెలూయా. ఇప్పుడు 2 అధ్యాయాలకు వద్దాం. ఈ సంగతులైన తరువాత అహస్వరోసు యొక్క ఆగ్రహం చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమెను చేసిన దాన్ని, ఆమెకు నిర్ణయించబడిన దాన్ని తలంచగా ఇట్లనిరి, అంటే 2000 సంవత్సరాలు పట్టింది ఆయన కోపం చల్లారడానికి. వస్తీ మీద కోపం చల్లారడానికి 2000 సంవత్సరాలు పట్టిందండి ఆయనకి. అంటే అంత కోపం దేవుడికి వస్తీ మీద వచ్చింది. ఈరోజు దేవుడు చెప్పిన దాన్ని చేయకుండా ఆయనకి అగౌరవపరిచి అప్రతిష్ట పాలు చేసి నీ ప్రవర్తన ద్వారా ఆయన సిలివేస్తా ఉన్నావు అంటే ప్రతిసారి కూడా, అప్పుడు ఏం చేస్తావు? నీ ద్వారా ఆయన ఎప్పుడైనా సంతోషించాడా? ఎప్పుడైనా ఆయన నీ యందు ఆయన సంతోషిస్తున్నాడా? దుఃఖపడుతున్నాడా? బాధపడుతున్నాడా? ఆనందపడుతున్నాడా? నువ్వు చెక్ చేసుకోకుండా నువ్వు ఎల్లప్పుడూ నీ ప్రవర్తన కరెక్ట్ అని చెప్పి నీ ప్రవర్తన గుండా ముందుకెళ్ళిపోతూ ఉంటే దేవుడు కనుక ఆగ్రహించాడంటే ఆ కోపం మామూలుగా కదండి. రాజ్యం నుంచి బయటికి గెంటేసినా సరే ఆయన కోపం 2000 సంవత్సరాలు పట్టింది. ఏమీన్, హల్లెలూయా. అందుకే మధ్యాహ్న కాల సమయంలో మనం ఆయన ఆగ్రహానికి గురి కాకూడదు. ఆయన ఆగ్రహానికి గురి కాకుండా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసండి? మనం ఖచ్చితంగా మన గుణాన్ని కాపాడుకోవాలి, మన గుణశీలాన్ని కాపాడుకోవాలి. గుణము కలిగిన స్త్రీ అంట పురుషుని యొక్క కిరీటంలో నక్షత్రం మెరుస్తుందట. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాటలు మాట్లాడాడు సొలొమోను రాజు. ఎందుకు అలా మాట్లాడాడంటే ఒక మాట మీకు చూపించిన ప్రసంగిలో ఉంటుంది. ఏమనంటే పరమగీతాల్లో 10,000 మంది పురుషులను చూశాడంట ఆయన. 10,000 మందిలో పురుషుల్లో ఒక్క పురుషుడు కనపడ్డాడు, నీతిమంతుడు, సరి చేసుకునేవాడు, పశ్చాత్తాపడేవాడు. కానీ 10,000 మంది స్త్రీలను చూశాడంట ఆయన.
10,000 మంది స్త్రీలు ఒక్క స్త్రీ కూడా లేదట. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదువుతారా ఒకసారి ప్రసంగి గ్రంథం? ఇది చదివి నేను ముగిస్తాను, టైం అయిపోయింది కనుక, కరెక్ట్గా ఒంటిగంట అయింది. ప్రసంగి గ్రంథం 7:27 నుంచి చదవండి. 26 నుంచి చదవండి. మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడిను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచిన వారైన వారు దానిని తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వలలో పడిపోతారు. హల్లెలూయా. అంటే మరణం కంటే భయంకరమైనది ఏంటంటే ఒక స్త్రీ. ఆమె ఎలాంటిదంటే ఉరులు వంటి మనస్సు కలిగి బంధకములు వంటి చేతులు కలిగిన స్త్రీ అంట. ఈ వలలో పడినోడు ఎవడు బయటికి రాలేడు. ఇలాంటి వలలో పడినోడు ఎవడో బయటికి రాలేడు. అదంత భయంకరమైనది. అది చాలా భయంకరమైనది. అది మరణం కంటే దుఃఖము కలిగించేది అది. హల్లెలూయా. ఒక పరిశుద్ధమైన స్త్రీకిని ఒక అవివేకి అయిన స్త్రీకిని ఇంత తేడా ఉంది. ఒక గుణము కలిగిన స్త్రీ ఎల్లప్పుడూ కూడా వాక్యమునందు పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, వాక్యమందు గుణలక్షణము కలిగి, గుణము కలిగి, క్రీస్తును బట్టి యథార్థంగా జీవిస్తుంది. కానీ గుణము లేని స్త్రీ అంట పురుషులకి వలలు వేస్తూ, ఉరులు వేస్తూ, బంధకాల వంటి చేతులు వాళ్ళని బంధించేసి, కొంతమందిని బందీలు చేసుకుని, కుటుంబాలను విచ్ఛిన్నం చేసి, వారి జీవితాలని నాశనం చేసి, ఈరోజు అనేక మందిని పాతాళంలోకి ఈడ్చుకు వెళ్ళిపోవడానికి కారణమే మరణం కంటే దుఃఖం కలిగించే అంశము ఈ బుద్ధిహీనురాలు ఉంది. సొలొమోను ఎంత బాధపడుతున్నాడు చూడండి ఈ విషయం చెప్పి. సంగతులు హేతు అయినది చూడగా నాకు కనబడినని ప్రసంగిని నేను చెప్పుచున్నాను. అయితే నేను తరిచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషుల్లో ఒకరిని చూచింది కానీ అంతమంది స్త్రీల్లో ఒక్కటి కూడా నేను చూడలేదండి. ఎంత బుద్ధి జ్ఞానం వచ్చింది సొలొమోనుకు. 1000 మందిని పెళ్లి చేసుకున్నాడని ఇతగాడు 1000 మందిని పెళ్లి చేసుకుని కడకి ఇతను పరిశీలించి తెలుసుకునే అంశం ఏంటంటే ఇదిగో ఈ అంశాన్ని తెచ్చినాడు. హల్లెలూయా. ఈరోజు ఒక్కరిని పెళ్లి చేసుకునే మొత్తం జీవితకాలం సర్వస్వం కోల్పోయినని చెప్పి బాందీ జాబుల దగ్గర దొలుతున్నాడు. ఒక్కరితోనే ఏగలేక బాందీ జాబులు దగ్గర దొలుతుంటే 1000 మందిని చేసుకున్నాడు. ఈయన ఎలా భరించాలి చెప్పండి ఒకసారి. ఆఖరికి భరించి తల పండిపోయి ఇంకేం చేయలేదు తెలియక ఇటువంటి మాటలు వస్తున్నాయి. హల్లెలూయా. అంటే ఆ గుణ లక్షణాలు చాలా దగ్గరగా పరిశీలించాడు ఈ వ్యక్తి. 1000 మంది పురుషుల్లో ఒక్కడైనా పశ్చాత్తాపడి దొరికాడంట, కానీ 1000 మంది స్త్రీల్లో ఒక్కళ్ళు కూడా దొరకలేదట. అంటే ఒక పరిశుద్ధత కాపాడుకునే స్త్రీలు చాలా తక్కువ ఉంటారండి. వాళ్ళ పరిశుద్ధతను, వాళ్ళ శరీరాలను, వారి యొక్క గుణలక్షణాలను కాపాడుకునే స్త్రీలు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుని యొక్క మహాకృపను బట్టి వర్తమానం ద్వారా మీరు అలా ఉన్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఆ 10,000 మందిలో మీరు, ఆ 1000 మందిలో మీరు కాకుండా మీ శరీరాలని, మీ గుణాన్ని, మీ యొక్క వ్యక్తిగత లక్షణాలని, మీ యొక్క జీవితాన్ని కాపాడుకుని వాక్యానికి సమర్పించుకోగలిగిన స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాడంటే అందుకు మీరు ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే వర్తమానంలోకి వచ్చిన స్త్రీలు అందరూ 100లో 100% మంది సరిగ్గా కనిపించకపోయినా ఖచ్చితంగా వారి జీవితాలను కాపాడుకునే స్త్రీలు కొంతమంది ఉంటారు. హల్లెలూయా. సొలొమోను అంత మాట అన్నాడంటే 1000 మంది స్త్రీల్లో ఒక్కరు కూడా కనిపించలేదంటే
అంటే స్త్రీల పర్సంటేజు మీరు చూడండి, చాలామంది సంఘాల్లోని మీరు సంఘాల్లోకి వెళ్తే స్త్రీల పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందా, పురుషుల పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందా? స్త్రీలే ఎక్కువ కనపడతారు. పురుషులు అక్కడక్కడక్కడ 2, 3, 4 కనపడతారు. హల్లెలూయా. కానీ వాస్తవంగా స్త్రీలు వస్తారు కానీ వాళ్ళ లక్షణాలు మాత్రం దాంతో మ్యాచ్ అవ్వవు. చెప్పాను మీకు, వాళ్ళు ఏ విధంగా ఆ ప్రాచీన స్వభావం ఎలా ఉంటుందంటే తప్పించుకునే స్వభావం ఉంటుంది, ఒప్పుకోని స్వభావం ఉంటుంది, రకరకాల స్వభావాలతో ఏడవబడతాడు. దేవుడు వాగ్దానం చేశాడు కానీ నా పట్ల మాత్రం నెరవేర్చడనే స్వభావం కలిగి ఉంటారు వాళ్ళు. కానీ వర్తమానం పట్టుకుని గోజాడి ప్రార్థించి వారు నిజంగా వారి జీవితాన్ని కాపాడుకోవాలనే ఆశతో నా బలహీనత, నేను ఏ విధంగా ఉంటాను, నా స్వభావం మీద ఎరిగి వాళ్ళు ఎప్పుడైతే దీని ముందు మోకరించి పశ్చాత్తాపడి గుణశీలాన్ని కాపాడుకుంటారో వాళ్ళు మాత్రమే కట్టబడతారండి. హల్లెలూయా. వారి స్వభావం తప్పని ఎరిగి వాళ్ళు ఎప్పుడైతే వాక్యమే సరైందని ఎరిగి వాక్యాన్ని పట్టుకుని వారి జీవితాన్ని సరి చేసుకుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క గుణాన్ని కట్టుకుంటారు. హల్లెలూయా. నాకు అంతా తెలుసు, నేను పెద్ద మేధావిని, నా భర్త తింగరుడు, నేనే అంత తెలివైన దాన్ని, నేనే కుటుంబాన్ని అంతా కట్టుకుంటాను, నేనే నడిపిస్తున్నాను కాబట్టి నా భర్త అలా నిలబడ్డాడు, లేకపోతే ఎప్పుడు రోడ్లు పోలైపోతుడు, లేకపోతే ఇలాగా అని చెప్పి ఈవిడ కావిడ ఎప్పుడు ఎంతసేపు పైనట్టుకుందనుకోండి, వాక్యాన్ని పక్కనెట్టేసింది అనుకోండి, అప్పుడు ఈమె జీవితం ఎంతసేపు కూడా ఆ 1000 మంది స్త్రీల్లో ఎలాగైతే సొలొమోను చెప్పాడు అలాగే నువ్వు కూడా అందులో ఉంటావు. కానీ వాళ్ళ జీవితాలు కట్టుకోవాలంటే వాళ్ళ ఆలోచన తప్పని, వాళ్ళ పెత్తనం తప్పని, వాళ్ళ తలంపులు తప్పని ఎల్లప్పుడూ కూడా సంఘము అణిగి మణిగి వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తే, వాక్యాన్ని బట్టి వాళ్ళ జీవితాలు కట్టుకుంటే అప్పుడు వారి జీవితాలు చక్కగా వారి కుటుంబాలు కట్టబడతాయి. హల్లెలూయా. స్త్రీనని ఎందుకు నేను స్త్రీల కోసం చెప్తున్నాను, వాళ్ళని ఏదో టార్గెట్ చేసినట్టు కాదు. సంఘం అంటే పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. సంఘం అంటే ఎవరు? స్త్రీ అంటే ఎవరండి? స్త్రీ అంటే సంఘం, అందులో పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, అందరూ కలిసి ఏకమే. సంఘం అంటే పురుషులు స్త్రీలు కూడా ఒకటే. హల్లెలూయా. మనందరిలో కూడా ప్రాచీన స్వభావం ఉంది. బలహీన ఘట్టాలంటే కేవలం స్త్రీలే కాదు, అంటే సంఘమే బలహీన ఘట్టం. అంటే ఇప్పుడు మన ఆలోచన తప్పని, మన విధానం తప్పని, మన తలంపులు తప్పని, మన ఉద్దేశాలు తప్పని మనం ఎప్పుడూ వాళ్ళ మీద వీళ్ళ మీద వీటి మీద ఆధారపడడం మానేసి వాక్యం మీద ఆధారపడి దీని మీద మోకరించి దాన్ని చదివి ఆ వాక్యాన్ని ఆలోచనగా తీసుకొని ఎప్పుడైతే దాని ప్రకారంగా మన జీవితాలు కట్టుకుంటామో అప్పుడు మనము మన జీవితాల ద్వారా క్రీస్తుని కనపరుచుకునే వాళ్ళు అవుతాం. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే దాన్ని పక్కనెట్టేసి మనకు మనం హైలైట్ చేసుకుని నీ ఆలోచనే నువ్వు మగోడు అని చెప్పి, నీ ఆలోచనే పైనెట్టి, నీ ఆలోచనే నీకు శాసనం అని చెప్పి చాలామంది మూర్ఖులు ఉంటారు. నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే బతుకుతాను, ఇలాగే చచ్చిపోతాను అంటాను. నువ్వు అలాగే చచ్చిపో, బతుకు నాయన, నువ్వు అలాగే చచ్చిపో, నేను ఎవరు కాదంటారు. కానీ నువ్వు నేరుగా వెళ్ళిపోయి అందులో పడిపోతావు, పాతాళంలో పడిపోతావు. నీ పద్ధతి మార్చుకోవాలి, నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ జీవితం మార్చుకోవాలి, నీ విధానం మార్చుకోవాలి, నీ ప్రాచీన స్వభావం మార్చుకోవాలి అని ఆశ కలిగితే ఇదిగో దీని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు వాక్యంతో సహవాసం చేస్తే ఎస్తేర్లా కట్టబడతారు. లేదు నాకు నేనే రాణిని, నాకు నేనే రాజుని, నాకు నేనే గీసిందే గీత అని చెప్పి నువ్వు అలా వస్తీలాగా మొండికేసి కూర్చున్నావంటే వస్తీ గట్టి పట్టినకైతే నీకు పడుతుంది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. వస్తీ ఏం చేసింది చూడండి ఒకసారి, నేను అది చదివి నేను ముగించేస్తాను. ఒక్కసారి ఎస్తేరు గ్రంథం 2 అధ్యాయము 15 వచనం చదవండి. నేను అదే కదా ఫస్ట్ చదివాను. 14 వచనం చదవండి. 14 వచనం 15 వచనం. 2 అధ్యాయము 14 వచనం 15 వచనం. సాయంత్రం ముందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపమపత్నులను కాయు రాజు యొక్క సండుడైన సయజ్ఞజు అను అతని వంశంలో ఉన్న 2వ అంతఃపురమును తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునద్దుకు మరలా వెళ్ళకుండెను. అంటే ఆమె
ఏదో నేను వెళ్ళిపోయి ముందడిపోవాలని చెప్పి ముందడిపోవడానికి ప్రయత్నం చేయట్లే. చాలామంది కంగారు పరులు ఉంటారు. నేనే పడిపోవాలి, నేనే చేసేయాలి, నేనే అయిపోవాలని చెప్పేసి వాళ్ళే కట్టేసుకుంటూ ప్రయత్నం చేస్తారు. ఈమె అలా ప్రయత్నం చేయట్లే. రాజు తనంతట తాను పిలిచే వరకు కూడా ఆమె కదలట్లేదు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మొద్దుకే తన కుమార్తెను స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తె యగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమేన్, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చూడండి అక్కడ ఏం జరుగుతుందంటే, ఏగే ఏమి కట్టుకోమని చెప్పాడో, ఏ వస్త్రాలు అయితే ఇచ్చాడో అవి మాత్రమే ఆమె ధరించుకోవడానికి ఇష్టపడుతుంది. ఏగే ఏ వస్త్రాలు అయితే ఇచ్చాడో, తల ఎలాగైతే దూకోమన్నాడు అలాగే దూకుంది. ముఖం ఎలాగైతే ఆ యొక్క నీట్గా ఉంచుకోమన్నాడో అలాగే ఉంచుకుంది. పేడేం రాయలేదు. పౌడర్ రాసి, ఫెయిర్ అండ్ లవ్లీలు రాసి, లేకపోతే పేస్ట్లన్నీ రాసి, ఆ పెదాలకి లిప్స్టిక్లు రాసి, ఇవన్నీ ఏం చేయలేదు ఆమె. సహజాతీతంగా ఏ విధంగా ఉండమని హేగే చెప్పాడో అలాగే ఉంది ఆమె. ఆ తలకి 3, 4, 5, 6 జల్లేయలేదు, కొంకుల్లో ముళ్ళేయలేదు, లేకపోతే టిప్ టాప్గా ఏదో తయారవ్వలేదు, బ్యూటీ పార్లర్లో ఫ్యాషన్ చేసినట్లుగా రకరకాల ఫ్యాషన్లు ఆమె చేయలేదు. ఏగేకి ఎలాగైతే ఇష్టపడి చెప్తున్నాడో అలాగే ఎస్తేరు అలంకరించుకుంటుంది. హల్లెలూయా. ఆ బట్టలు కూడా ఏగే ఎలాంటి వస్త్రాలు ఇచ్చాడో ఆ వస్త్రాలే ఆమె వేసుకుంటుంది. ఆ పాదరక్షలే ఆమె తొడుగుతుంది. ఎందుకంటే ఎస్తేరుకి బాగా తెలుసట. కిందకి వెళ్తే మనకు అర్థమవుతుంది, వచ్చే వారం చూద్దాం. ఎస్తేరుకి బాగా తెలుసంట. ఏగే ఎప్పుడు కూడా తన చిత్తాన్ని చేయట్లేదు. ఏగేకి బాగా తెలుసు అహస్వరోసు యొక్క లక్షణాలు, అహస్వరోసు యొక్క ఇష్టాలు, అహస్వరోసు యొక్క ఆ డ్రెస్ కోడింగ్ అంతా కూడా ఏగేకి బాగా తెలుసు. హల్లెలూయా. ఏమి ఇష్టపడతాడో, ఏమి తాగుతాడో, ఎస్తేరు ఎలా ఉంటే అహస్వరోసు ఇష్టపడతాడో ఏగేకి బాగా తెలుసు అంటాడు. ఏగేకి తెలిసినట్లుగా మరి ఎవరికి తెలియదు. అందుకే ఏగే చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా నేను అహస్వరోసు రాజుకు నేను ఇష్టమైన కన్యకగా మారుతాను అని బలమైన నిర్ణయం తీసుకుందండి ఎస్తేరు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏగే ఎవరు? ఇప్పుడు ఏగే ఎవరంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎవరండి? ఏగే పరిశుద్ధాత్మ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మను ఫాలోఅప్ చేస్తే పరిశుద్ధాత్మ నీకు చెప్తుంది. ఏది పరిశుద్ధాత్మ? ఈ వర్తమానమే పరిశుద్ధాత్మ. ఏంటండి అని ఊగిపోయి తప్పట్లు కొట్టేస్తే వచ్చేసేది పరిశుద్ధాత్మ కాదు. డ్యాన్స్లు వేసి డిస్కో డ్యాన్స్లు వేసేది కాదు పరిశుద్ధాత్మ అంటేని. హల్లెలూయా. ఈ చివరికి వెళ్ళిపోయి ఆ యొక్క రకరకాల భాషలన్నీ మాట్లాడేసి సికింద్రాబాద్ హైదరాబాద్ కలిపి బరబర అనేది కాదు పరిశుద్ధాత్మ అంటే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే విశ్రాంతి దినం చేయడం కాదు. పరిశుద్ధాత్మ అంటే లేకపోతే చెప్తున్నారు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. పరిశుద్ధాత్మ అంటే నీతిగా బతకడం, పరిశుద్ధాత్మ అంటే తాగుడు వదిలేయడం, సినిమాలు వదిలేయడం. పరిశుద్ధాత్మ అంటే ఏయో మంచి 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 మాటలు ప్రజలకు ఇష్టపడేటట్లుగా ఇన్ని సొంపైన మాటలు మాట్లాడతారు. కాదు, అది కాదు పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఎవరండి? పరిశుద్ధాత్మని క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తునికి చెప్తాడు, నువ్వు బైబిల్లో చెప్పాడు నువ్వు ఏ విధంగా వస్త్రధారణ చేసుకోవాలి, ఏ విధంగా ముఖాన్ని అలంకరించుకోవాలి, ఏ విధంగా తల దూవుకోవాలి, ఏ విధంగా నువ్వు డ్రెస్ వేసుకోవాలి, ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇవన్నీ వచ్చే వారం చెప్తాను నేను. మొత్తం అన్ని టోటల్గా మొత్తం అన్ని తెలుసుకోవాలి మనం. ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క అలంకరణ అంతా మనకి ఇచ్చాడు. అసలు వధువు యొక్క అలంకరణ ఏంటి, ఎలా తల దూవుకోవాలి, ఎలా ముఖం ఉంచుకోవాలి, ఏ విధంగా డ్రెస్ కట్టుకోవాలి, ఏ విధంగా మనం ఉండాలి, ఏ విధంగా వస్త్రాలు దేవుడు ఇచ్చాడు, ఇవన్నీ కూడా ఎస్తేరుకి హేకి చక్కగా అహస్వరోసుకు తగినట్లుగా అలంకరణ అంతయు కూడా ఈ యొక్క ఎస్తేరుకి ఇస్తూ ఉన్నాడు. ఎస్తేరు అబ్బే నాకు ఇలా ఉండడం నాకు ఇష్టం ఉండదండి, ఈ చీర నాకు ఇష్టం ఉండదు, ఈ రంగు నాకు ఇష్టం ఉండదు అని చెప్పట్లా. లేకపోతే ఇలాగ తలదూ కూడా నాకు అసలు ఇష్టం ఉండదు,
నాకు ఇలా సినిమా స్టైల్ ఇలా కిందని పైదాకా జడేసి ఆ కిందని పైదాకా మల్లెపూలు ఎడతానని చెప్తే దేవుడు ఒప్పుకోడు, ఆశీర్వాదం ఒప్పుకోడు. హల్లెలూయా. లేకపోతే ఇలా కొమ్ములు ఎట్టుకుని ఇలాగ ఇక్కడ దాకా చెవిరింగులు ఎట్టుకుని ఇక్కడ దాకా ఏలాడతానంటే కుదరదు. అక్కడ కొంకుముళ్ళు వేసుకుంటే కుదరదు. అక్కడ హేగే చెప్తాడు, పరిశుద్ధాత్మ చెప్తుంది. ఆ పరిశుద్ధాత్మ ప్రకారంగా ఎస్తేరు అలంకరించుకుని రాజు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అంట రాజు కంట ఎస్తేరు ఏం దయపుట్టిందంట. రాజుకే కాదు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఆమె పట్ల దయపుట్టిందంట. అంటే పరిశుద్ధాత్మ చెప్పినట్లు, వర్తమానం చెప్పినట్లు నిన్ను నువ్వు అలంకరించుకుంటే నిన్ను ప్రజల యందు దయ పుట్టించేలాగా దేవుడు చేస్తాడు. అయ్యబాబు ఆవిడంటే నాకు పడదండి, నా మీద ఎంతసేపు సాడీలే చెప్తుందండి అనేవాళ్ళు నీకు తగలరు ఇంకా. హల్లెలూయా. అయ్యబాబు ఆవిడ ఎంతసేపు నన్ను దూషిస్తూనే ఉంటుందండి, నేనంటే పన్నండి, అలాగే ఇలాగని నీకు శత్రులే ఉండరు. పరిశుద్ధాత్మ పొందుకుంటేనంటండి నీకు శత్రువులే ఉండరంట. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధం ఏదైనా ఉంటుందా? ఉంటుందండి. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని చెప్పాడు దేవుడు. అంటే నువ్వు ఏగే చెప్పినట్లు చేస్తే ఇంక నీకు ప్రజల మీద, అందరి మీద, నీ మీద దయ పుడుతుంది, ప్రేమ పుడుతుంది నీ మీద. నిన్ను ప్రేమిస్తారు, నిన్ను ప్రార్థించమని అడుగుతారు, నిన్ను హత్తుకుంటారు. మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు, మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు. వాళ్ళ అవసరాలు చెప్తారు, వాళ్ళ బాధలు చెప్తారు, వాళ్ళ విషయాలని తెలియజేస్తారు. వారికి అండగా నిలబడి కోరుకుంటారు. వాళ్ళు ఇలా అండగా నిలబడితే మాకు ధైర్యం, దేవుడున్నంత కొండంత ధైర్యంగా ఉంది అని కోరుకుంటారు వాళ్ళు. ఎప్పుడు? నీలో దేవుడు ఉన్నప్పుడు, నీలో క్రీస్తున్నప్పుడు, నిన్ను అహస్వరోసు ఆక్రమించినప్పుడు. హల్లెలూయా. నువ్వు గర్వంగా వస్తీ చేసినట్లు చేసావనుకో, ప్రజలందరూ రాజు అసహించుకోవడమే కాదు, ఇప్పుడు రాజు అసహించుకోవడమే కాదు, 127 సంస్థానాల్లో అందరూ కూడా ఈమెను అసహించుకుంటున్నారు. అంటే ప్రజలందరూ నిన్ను అసహించుకుంటున్నారంటే కేవలం ఎవరు కూడా నిన్ను దరిదాపులో కూడా రానివ్వట్లేదంటే అర్థం ఏంటి తెలుసా? నీ ప్రవర్తన బాగోలేదని. నీతో మాట్లాడిన వాళ్ళందరూ పైకి నిన్ను గౌరవిస్తున్నారు, కానీ లోపల దరిద్రుడు, అమ్మో ఈవిడితో మాట్లాడితే బుర్ర తినేద్దు, ఇంకా నాకు సంపి తినేద్దు నన్ను అని నిన్ను అనుకున్నారనుకో మనసులో. ఏంటది అంటే నువ్వు వెళ్ళిన వాళ్ళ దగ్గర వెళ్ళా నువ్వు అసహ్యం పుట్టించుకున్నావంటే, నిన్ను ద్వేషిస్తున్నారంటే, నిన్ను దూషిస్తున్నారంటే అర్థం ఏంటి? అంటే నీ ప్రవర్తన బాగోలేదని, నీ విధానం మార్చుకోవాలని అర్థం. అక్కడ నిన్ను దరిదాపులోకి రానివ్వట్లేదంటే నిన్ను చేర్చుకోవడం కూడా ఇష్టపడట్లేదని అర్థం ఏంటి? నీ ప్రవర్తన బాగోలేదు. అక్కడ నువ్వు గర్విష్ఠువు అయిపోయి, అహంకారం అయిపోయి, తలబెరుస్తానంతో నీకు నీవుగానే ఒంటరిగా నాకు నేనే రాజుని, నాకు నేనే రాణిని అంట బతికేస్తున్నావు. కానీ నువ్వు రాణివు కాదు, రాజువు కాదు, దరిద్రుడు, దిక్కుమాలినోడివి, దిగంబరుడివి, దేవుడు ఉమ్మూసే స్థితికి వచ్చేసావు నువ్వు. అందుకోసమే నిన్ను ఎవడు కూడా పట్టించుకోవట్లేదు. దేవుడు నాకు మహిమగొలను గాక. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది వస్తీ. ప్రజలందరూ ప్రేమించే స్థితిలోకి నువ్వు వెళ్తున్నావంటే వస్తీలాగా నిన్ను చూసి గుర్తించారా? అప్పుడు నిన్ను ప్రేమిస్తారు, ఆదరిస్తారు, గౌరవిస్తారు, నీ కోసం నిలబడతారు. కానీ నిన్ను దూషిస్తున్నారంటే దూరంగా జరిగిపోతున్నారని, నేను చూసి పారిపోతున్నారంటే అర్థం ఏంటి? వీడు చాలా వరస్ట్ ఫీల్ అనుకుంటారు. హల్లెలూయా. అందుచేత మన జీవితాలు మనం సరి చేసుకొని మన గుణాన్ని కాపాడుకోవాలి. మన గుణాన్ని కాపాడుకోవాలంటే 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, దేవుడి దగ్గర ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, సహోదరుల దగ్గర ఎలా ఉండాలి, చక్కగా అన్ని పద్ధతులు నేర్చుకొని చక్కగా ఎవరికి అభ్యంతరకరంగా ఉండకుండా మన జీవితాలు మనం కట్టుకొని చక్కగా బలిపీఠం దగ్గర నిలబడాలి. హల్లెలూయా. అలా నిలబడడానికి దేవుడు ఈ వర్తమానం ద్వారా సహాయం చేస్తున్నాడు. ఈ వర్తమానం అవన్నీ నేర్పుతుంది, మనకి ఈ గుణలక్షణాలన్నీ నేర్పుతుంది, ఈ గుణలక్షణాన్ని మనలో పోస్తుంది. దీనితో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తున్నామో అప్పుడు మన జీవితం ఆ విధంగా ఎస్తేరు వాళ్ళు కట్టబడుతుంది. గ్రంథం అంటారు, పుస్తకం అంటారు, బైబిల్ అంటారు. ఎందుకు వచ్చింది? నిద్ర వచ్చేస్తుంది బాబు, తలపొడి వచ్చేస్తుంది ప్రభు, అయ్యి బాబు పని చేసి అలిసిపోయిన ప్రభు. నువ్వు పడుకున్నావు అనుకో, నువ్వు మళ్ళీ అలాగే తెల్లారలేసి అలాగే ఉంటావు, వస్తీలాగే త్రోసిపోయి పడుతూ ఉంటావు. హల్లెలూయా.
అందుచేత చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి, మీ గుణాన్ని కాపాడుకోండి. గుణశీలం మీలోకి రావాలంటే ఇది ఒక గుణము ఇందులో ఉంది. ఈ గుణముతో ఎప్పుడైతే నువ్వు సహవాసం చేస్తావు గుణం వస్తుంది. ఒకవేళ నాకు వద్దనుకుంటే వస్తువులాగే అందరి చేత త్రోసివేయబడతావు, చచ్చే వరకు ఒంటరిగానే బతుకుతావు. నిన్నెవరో ఆదరించరు, నిన్నెవరో దరికి చేరనెవరో, నిన్నెవరో ప్రేమించరు, నిన్ను ప్రేమించేవారు కనపడరు. హల్లెలూయా. అందుకే చాలామంది అంటారు, పెద్దోళ్ళు మాట్లాడతారు కొంతమంది, చచ్చేలోపు నలుగురు ప్రేమను సంపాదించుకొని నిన్ను కాపాడేదేదా అంటారు. అంటారండి, చచ్చేలోపు నలుగురు ప్రేమను సంపాదించుకో అదే నేను కాపాడుతుంది అంటారు. ఆ నలుగురు ప్రేమను తోచేసి ఒంటరిగా నేనే నిలబడతాను, నేనే రాజుని, నేనే రాణిని, నాకు ఎవరు నచ్చట్లేదు, నాకు నేనే ప్రతివ్రతని, నాకు నేనే చాలా ప్రతివ్రతని అనుకున్నావు అనుకో, నిన్ను కనీసం చచ్చిపోయిన తర్వాత నోట్లో నిజలేయడానికి నలుగురు మనుషులు కూడా ఉండరు. హల్లెలూయా. అందుచేత మన జీవితాలు మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం, గుణాన్ని కాపాడుకుందాం. ఆ గుణం ఈ బుక్లో ఉంది. ఈ గ్రంథం మనం ఎప్పుడైతే చదివో పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తుంది, ఇలా ఉండని చెప్తుంది. అప్పుడు మనం దాని ద్వారా నడిపించబడి చక్కగా మన జీవితాలు కట్టుకుంటాం. దాన్ని అశ్రద్ధ చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. ఎస్తేరు వలె మారాలంటే ఏగే చెప్పినట్టు చేయాలి. హల్లెలూయా. ఆ ఏగే వద్దనుకుంటే నీకు ఇంకొకటి తగులుతాడు, దాని ద్వారా నువ్వు వస్తీలో మారుతావు, జీవితాన్ని పాడు చేసుకుంటావు. అలా చేసుకోకూడదని నేను ఎంతసేపు సహనంతో ఓపికతో పరిశుద్ధాత్మ బోధిస్తుంది. ఖచ్చితంగా మనం ఎస్తేరు వలె మారదాం. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థించారు.